సంక్రాంతి సంబరం స్టార్ట్ అయిందా? సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి అన్న. సంక్రాంతికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరికి మెయిన్ కంబ్యాక్ ఇది. శంకర్ గారికి, రామ్ చరణ్ గారికి ఇద్దరికి ఒక కంబ్యాక్ అనేది ఏదైతే కోరుకున్నామో ఆ కంబ్యాక్ అనేది ఇద్దరికి దొరికింది. ఫుల్ మీల్స్ అన్న. పండగ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక సంక్రాంతి ఎలా అయితే మొదలవ్వాలనుకుంటామో అలానే హ్యాపీగా మొదలైంది. సినిమా విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమాకి వస్తే గేమ్ చేంజింగ్ మూవీ అన్న. ఇది మంచి శంకర్ గారి ట్రేడ్ మార్క్ ఉన్న మూవీ. ఏదైతే మీరు శివాజీ టైంలో ఉన్న శంకర్ గారిని చూసారో ఆ మూవీలు ఎలా అయితే మనకి అంత మంచి అనిపించిందో అలాంటి ఫుల్ మీల్స్ మంచి మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎస్పెషల్లీ యూత్ బయటికి రండి, సినిమా చూడండి. సినిమా చూసి నెక్స్ట్ టైం ఎలక్షన్స్ పడ్డప్పుడు ఓటు వెయ్యండి. ఓటు వెయ్యలేని ప్రతి ఒక్కడికి దేశం కూడా ఏం చేయకూడదన్న రూల్ నిజంగానే రావాలి. అదే ఒక చిన్న మెసేజ్ ఇందులో. అది నేను చెప్పేసా, పర్లేదు, స్పాయిలర్ కాదు అది. ఇంకా సినిమా యాక్టర్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఇంతవరకు చూసిన సినిమాలో ఒక ఎత్తు, ఈ సినిమాలో రామ్ చరణ్ గారు మనకు కనిపించేది ఒక ఎత్తు. చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. అంటే ఆయన మనసులో కానీ నెత్తిలో కానీ ఏమీ లేకుండా హాయిగా చేశారు సినిమాని. ఒక డైరెక్టర్ స్పెట్ లాగా అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఎస్జే సూర్య గారు, వీళ్ళిద్దరికి ఉన్న ఫేస్ ఆఫ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ తమన్ గారు పెట్టిన ప్రాణం పెట్టారు. ఆయన బీజిఎంతో కానీ ఆయన పాటలతో కానీ. పాటలు దోప్, జరగండి, రామచమచ రెండు అసలు విజువల్ గ్రాండియర్ అన్న. వినడానికి కూడా బాగున్నాయి, చూడటానికి కూడా ఇంకా చాలా బాగున్నాయి. దోప్ అయితే నానా ఐరన్ సాంగ్ కట్ చేశారు. అది ఓకే, ఫైన్, పెట్టకపోవడమే మంచిది అనిపించింది. ఎందుకంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా కనిపించలేదు. ఫైన్, దట్స్ ఓకే, ఇంటికి వెళ్ళి లూప్లో ఇనుకుంటాం, అయిపోద్ది కార్తిక్ గారు వాయిస్ని. బట్ మిగతా విషయాలన్నీ మాత్రం టాప్ నాచ్. సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, డిఓపి, స్క్రీన్ ప్లే అన్న హైలైట్. అలానే స్టోరీ రైటింగ్, స్టోరీ రొటీన్ అనొచ్చు, ఏదైనా కానీ స్క్రీన్ ప్లేలో ఉంటుంది అన్న. ఎంత స్టోరీ రొటీన్ ఉన్నా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. అలానే ఇది ఇంకొంచెం మనం రిలేట్ అవుతాము సినిమా చూస్తుంటే. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ని రిఫరెన్సెస్గా వాడి కూడా తీశారు. పొలిటికల్ ఇన్సిడెంట్స్ని రిఫరెన్సెస్గా వాడి తీశారు. ఎస్పెషల్లీ ఏపీ పాలిటిక్స్ని కానీ ఏం తప్పు పట్టట్లే, రిఫరెన్స్ వాడుకున్నారు. మాకు అలా అనిపించిందో చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంతే. సీజ్ ద షిప్ మళ్ళా మారు మోగిపోద్ది, సీజ్ ద లారీ అంటారు అంతే. ఇందులో ఆ రిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్న. ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేంజ్ చేసుకోవడం జరిగాయి. అవన్నీ చూపించారు, అవన్నీ రెఫరెన్సెస్ గా వాడుకున్నారు. ఒక బ్యాడ్ పాలిటీషియన్ ఎలా ఉంటాడో మనం చూస్తాము. ఆ బ్యాడ్ ఎవరో అనేది మనం జనాలకు తెలుసు అంతే. ఇక కెమెరాల ముందు ఏం చెప్తాంలే, చూసాంగా ఆల్రెడీ. తప్పుకున్నారుగా, వచ్చారుగా. ఇప్పుడు అన్న సైకిళ్ళ మీద వస్తారన్న, సైకిళ్ళ మీద కూడా సినిమాలో. ఏమో అది మనకు తెలియదు మరి. కూటమి అయితే లేకుండే, కూటమి ఒక్కటి మిస్ అయింది. వేరే డిపార్ట్మెంట్స్ అందరూ ఒకటైపోతారు, అదే కూటమి. ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ మాత్రం అంటే ఒక పొగరు పట్టిన పాలిటీషియన్ అన్న. ఎక్కడా తగ్గదు, ఏ ఆఫీసర్కి తగ్గడు. నా ముందు ఎవరు నిల్చున్నా నేను తగ్గను అనేంత ఒక పాలిటీషియన్ని మీరు ఢీ కొట్టేటప్పుడు ఎలా ఉంటుందో అంత న్యాచురల్గా ఉందన్న. ఫేస్ ఆఫ్స్ కూడా ఇక్కడ సినిమాటిక్ లిబర్టీని యూజ్ చేసుకున్నట్టు కూడా అనిపించవు. అరే సరే ఫైన్, ఒక మొండి ఎలక్షన్ ఆఫీసర్కి ఒక మొండి పాలిటీషియన్కి జరిగితే ఇలానే ఉంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో జరిగింది ఇది కూడా. నితీష్ రెడ్డి వాళ్ళ నాన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి మధ్య కూడా బాగా కొట్లాటలు జరిగాయి. సో అట్లా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. ఉన్నాడు అట్లా. ఇలాంటి రియల్ లైఫ్లో ఉన్న ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఇట్లా. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్స్ ఏదైతే ఉండేనో ఆయన తెలుగు, ఆయన కూడా ఆ బీహార్ ఎలక్షన్స్లో నిలబడ్డ ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలుగు ఆయన. అందుకే నాకు గుర్తుంది. బట్ అవన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తే మూవీ మాత్రం మంచి కమర్షియల్ పీస్. అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాటల్ని కానీ డైలాగ్స్ని కానీ ఎలివేషన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. తమన్ గారు బీజిఎం సాంగ్స్ ఆయన కూడా ఎక్కడా తగ్గించలేదు. వింతగా, అదే స్టార్టింగ్లో మేబీ వింతగా అనిపించవచ్చు, రొట్టగా అనిపించవచ్చు, కానీ వినగా అవి స్లో పాయిజన్స్ అన్న. తమన్ గారి సాంగ్స్ యూజువల్లీ అలానే అనిపిస్తుంది అందరికీ. అది ఎవరిని తప్పుపట్టలేము. అది మేబీ కమర్షియల్ కోసం అని అంతే. కమర్షియల్ పర్పస్ కోసమే, ప్యూర్ కమర్షియల్ పర్పస్ కోసం సినిమా టాక్స్ అందరి మౌత్ ఆఫ్ వర్డ్ కోసం అది చేయొచ్చు. అది తప్పలేదు, ప్రమోషన్స్ కోసమే. అది అంతకుమించి ఇంకేం కాదు. అర్థం కాలేదు అన్న. చాలా వర్త్ అన్న. ఎందుకంటే మీకు సాంగ్స్ అనేవి ఎంత ప్లస్ అయ్యాయి సినిమాకి అంటే
సినిమాని ఇంకాసేపు చూద్దాము అన్న ఎంతూజియాజంని ఎక్సైట్మెంట్ని ఆడియన్స్లో అయితే కలిగిస్తాయి. నాకైతే కలిగింది అది. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క సెట్, ఒక్కొక్క గ్రాండియర్ చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. ఆ స్క్రీన్ ప్లే, ఆ కొరియోగ్రఫీ, ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, కియారా అద్వానీ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా, అట్లనే అంజలి గారికి యాక్టింగ్, శ్రీకాంత్ గారి యాక్టింగ్, రాజీవ్ కనకాల గారి యాక్టింగ్. రాజీవ్ కనకాల గారి గురించి కూడా చెప్పక్కర్లేదు, ఆయనకి మళ్ళీ పాపం సేమ్ క్యారెక్టరే దొరికింది. 5 నిమిషాలు ఆంఫట్ అంతే. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.